నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సహదేవ్ ఆదేశాల మేరకు నేడు రెంగల్పాడు గ్రామ పరిసరాల్లో ఒడిశా ఎక్సైజ్, పోలీస్ శాఖల సహకారంతో ఈ తనిఖీలు చేపట్టారు. దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 6,500 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు డ్రమ్లలో నిల్వ ఉంచిన 620 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అధికారుల సమక్షంలో నాశనం చేశారు. అలాగే 1000 కిలోల అమ్మోనియా, 600 కిలోల నల్లబెల్లం, 300 కిలోల ఇప్ప పువ్వు వంటి ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సంయుక్త దాడుల్లో పార్వతీపురం టాస్క్ ఫోర్స్, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్, ఒడిశా ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఒడిశా పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఇటువంటి సంయుక్త దాడులను భవిష్యత్తులో మరింత ముమ్మరం చేస్తామని వెల్లడించారు.